క్విక్ రివిజన్ 32 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సైన్స్ కంటెంట్ మెథడాలజీ కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, జీవావరణ పిరమిడ్ అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? జీవావరణ పిరమిడ్ ఆన్సర్ చార్లెస్ ఎల్టన్. తర్వాత ప్రశ్న, కలరా వ్యాధి దేని వలన వస్తుంది? కలరా వ్యాధి ఎస్, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల. తర్వాత ప్రశ్న, బస్సీ జల విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం బస్సీ? హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్, బస్సీ. తర్వాత ది కంప్లీట్ నాన్ సెన్స్ గ్రంథ రచయిత. ది కంప్లీట్ నాన్ సెన్స్ ఎడ్వర్డ్ లియర్. ఎడ్వర్డ్ లియర్. తర్వాత ప్రశ్న, నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట కట్టే క్షీరదం? బీవర్. ఆన్సర్ ఏంటి? బీవర్. తర్వాత ప్రశ్న, ఓజోన్ పొర మందాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? ఓజోన్ పొర డాప్సన్ యూనిట్లు. ఏ యూనిట్లు? డాప్సన్. తర్వాత ప్రశ్న, ఒక లీటర్ పొడిగాలి బరువు సుమారు? ఒక లీటర్ పొడిగాలి బరువు 1.29 గ్రామ్స్. 1.29 గ్రామ్స్. తర్వాత ప్రశ్న, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం 10 చుక్కల క్లాస్టిక్ సోడా ద్రావణాన్ని పరీక్ష నాళికలో వేయాలి. ఈ ప్రయోగం మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎస్, ప్రోటీన్ పరీక్ష. ఏ పరీక్ష? ప్రోటీన్ పరీక్షలో మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న, ఆసిల్ ఒక స్వదేశీ జాతి కోడి. అసిల్లు ఆసిల్లు ఒకటే, స్వదేశీ జాతి కోడి. తర్వాత 180 గ్రాములు నీటిలో ఉన్న మోల్స్ సంఖ్య ఎంత? 180 గ్రాములు 10 మోల్స్. చూడండి, దాని కింద ఎలా చేయాలో ఒకసారి పెట్టాను. తర్వాత ప్రశ్న, సితార్ ఏ వాయిద్యానికి ఉదాహరణ? సితార్ తీగ వాయిద్యం. ఏ వాయిద్యం? తీగ. సితార్ తీగ వాయిద్యం. తర్వాత ప్రశ్న, వాయువులు ద్రవాల సాధారణ పేరు? వాయువులు ద్రవాల సాధారణ పేరు? ఎస్, ప్రవాహులు. ఆన్సర్ ఏంటి? ప్రవాహులు. తర్వాత ప్రశ్న, సమతల దర్పణం యొక్క నాభ్యాంతరం? సమతల దర్పణం యొక్క నాభ్యాంతరం అనంతం. ఆన్సర్ ఏంటి? అనంతం. తర్వాత ప్రశ్న, అతివృక్క గ్రంథి ఉండే చోటు? అతివృక్క గ్రంథి ఉండే చోటు ఎస్, మూత్రపిండాల పైభాగంలో ఉంటుంది. ఎక్కడ? మూత్రపిండాల పైభాగంలో. తర్వాత ప్రశ్న, నిష్కాంతి చర్యలు జరిగే ప్రదేశం? నిష్కాంతి చర్యలు స్ట్రోమా. ఏంటి? స్ట్రోమా, అదే అవర్నిక. తర్వాత ప్రశ్న, లైకెన్లలో సహజీవనం చేసేవి? లైకెన్స్లో శైవలాలు శిలీంధ్రాలు. ఆన్సర్ ఏంటి? శైవలాలు శిలీంధ్రాలు. తర్వాత ప్రశ్న, పీయూష గ్రంథిని నియంత్రించేది ఏది? పీయూష గ్రంథిని ఎస్, హైపోథాలమస్. ఏంటి ఆన్సరు? హైపోథాలమస్. తర్వాత ప్రశ్న, పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం? పీడనం ఆన్సర్ ఏంటి? పాస్కల్. ఏంటి? పాస్కల్. తర్వాత ప్రశ్న, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే అలోహం? అలోహం ఎస్, బ్రోమిన్. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ మెథడాలజీ స్టార్ట్ అయింది. అందులో భాగంగా మొదటి ప్రశ్న, లోహాలు శుతిమెత్తని మరియు సాగే గుణం కలవి. ఈ ప్రవచనం ఒక భావన. ఏంటి? భావన అన్నమాట. తర్వాత ప్రశ్న, ఒక వస్తువు లేదా సంఘటనకు సంబంధించి వేర్వేరు వాక్యాలు అంశాలు కలపడం ద్వారా కొత్త విషయాలు ఏర్పడడం. కలపడం ద్వారా ఎస్, సంశ్లేషణ. కలుపుతున్నారు.
అర్థమేంటి? సంశ్లేషణ. తర్వాత దోషాలను గుర్తించి సవరించడం. ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ? దోషాలు గుర్తించి సవరించడం. అవగాహన. ఆన్సర్ ఏంటి? అవగాహన. తర్వాత ప్రశ్న, అభ్యసనం కోసం మదింపు. కోసం మదింపు దీనికి సంబంధించింది నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్. అభ్యసనం కోసం మదింపు. తర్వాత చివరి ప్రశ్న, శాస్త్రీయ పద్ధతిలో మొదటి సోపానం. సమస్యను గుర్తించడం. ఓకేనా? ఇప్పటి వరకు ఈ రోజుకి కంప్లీట్ అయ్యాయి. రేపు మళ్ళీ కలుద్దాం కొన్ని ప్రశ్నలతో. థ్యాంక్ యూ.